హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 58. ఈరోజు మనం ఎక్కడ ఎక్కడికి అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుందాం. నీవు ఎక్కడ చదువుకున్నావు? మనం సహజంగా ఎవరినన్నా పిల్లల్ని అడుగుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నీవు ఎక్కడ చదువుకున్నావు అంటే దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తుమ్ కహా పఢాయి కియా థా. తుమ్ అంటే నీవు, కహా అంటే ఎక్కడ, పఢాయి చదువు, కియా థా చదువుకున్నావు, కియా థా చదివావు అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం తుమ్ ఉపయోగించాం కదా, దీని బదులు తు అని మనం క్లోజ్ ఫ్రెండ్స్ని, దగ్గర వారిని, మనకంటే చిన్నవారిని కూడా ఉపయోగించి మనం ఇదే వాక్యాన్ని తూ కహా పఢాయి కియా థా అని కూడా అడగొచ్చు. ఇదే వాక్యాన్ని మనం చాలా గౌరవంగా మాట్లాడాలి అని అనుకుంటే మీరు అని ఉపయోగిస్తాం కదా. మీరు ఎక్కడ చదువుకున్నారు అంటాం కదా. చదువుకున్నావు అని అనకుండా చదువుకున్నారు అంటాం ఎప్పుడు? మీరు అని ఉపయోగించినప్పుడు. లేదా తమరు ఎక్కడ చదువుకున్నారు అని అంటాం కదా. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఆప్ కహా పఢాయి కియే థే అనాలి. కియే థే. అక్కడ కూడా వాక్యం చివర ఆ పదాల్లో కొద్దిగా మార్పు వస్తుంది. లేకపోతే సహజంగా తుమ్ ఉపయోగించినప్పుడు కియా థా అని వస్తుంది. తుమ్ కహా పఢాయి కియా థా. అలాగే ప్రతి ఒక్క వాక్యంలో కూడా మనం తు, తుమ్, ఆప్ ఉపయోగించి మనం వాక్యాల్ని అదే విధంగా పై విధంగా మనం నేర్చుకోవచ్చు. ఇకపోతే నీవు ఎక్కడ పుట్టావు అనే మాట ఉందనుకోండి, పదం వాక్యంలోని, ఆ వాక్యాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తుమ్ కహా పైదా హువా థా అని అనొచ్చు. లేదా తూ కహా పైదా హువా థా అని కూడా అనొచ్చు. లేదా ఆప్ ఉపయోగిస్తే ఆప్ కహా పైదా హువే థే అనాలి. తర్వాత ఇంకొక వాక్యం, నీవు ఎక్కడ ఉన్నావు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో తుమ్ కహా థా లేకపోతే తుమ్ కహా హో అని కూడా అనొచ్చు. నీవు ఎక్కడికి వెళుతున్నావు అని వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో తుమ్ కహా జా రహా హై. వెళ్తున్నాయని మనం అడుగుతున్నాం. తుమ్ అంటే నీవు, కహా అంటే ఎక్కడికి, జా అంటే వెళ్ళటం, రహా హై వెళుతూ ఉన్నావు. నీవు ఎక్కడికి వెళుతున్నావు. అదే మనం ఆప్ ఉపయోగించి అనాలి అంటే ఆప్ కహా జా రహే హో లేకపోతే రహే హై అని కూడా అనొచ్చు. సరేనా? ఇక నీవు ఎక్కడికి వెళ్ళాలి అని ఉందనుకోండి, దాన్ని తుమ్ కహా జానా హై. కహా జానా హై ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అనే అర్థం వస్తుందన్నమాట. ఇకపోతే ఎప్పుడు అనే పదాన్ని ఉపయోగించేటప్పుడు ఏ విధంగా ఉంటుందో వాక్యం చూద్దాం. నీవు ఎప్పుడు బిఏ చదువుకున్నావు అని మనం సహజంగా ఎవరినన్నా అడిగేటప్పుడు ఈ విధంగా అడుగుతాం. తుమ్ కబ్ బిఏ పఢాయి కియా థా. బిఏ పఢాయి, బిఏ చదువు, కియా థా చదువుకున్నావు అని వస్తుంది. నీవు ఎప్పుడు పుట్టావు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని తుమ్ కబ్ పైదా హువా థా. తుమ్ కబ్ పైదా హువా థా. తుమ్ అంటే నీవు, కబ్ అంటే ఎప్పుడు, పైదా అంటే పుట్టడం, హువా థా పుట్టావు అనే అర్థం వస్తుంది. పైదా అంటే పుట్టడం, పైదా హువా థా ఎప్పుడు పుట్టావు అనే అర్థం వస్తుంది అన్నమాట. అలాగే నీవు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళావు అనే వాక్యం ఉందనుకోండి, అప్పుడు తుమ్ కబ్ ఢిల్లీ గయా థా అని
వస్తుంది. నీవు ఎప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యావు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని తుమ్ కబ్ ఐఏఎస్ పాస్ హువా థా అని అడగాలి. అలాగే లాస్ట్లోనే నీవు ఎప్పుడు వెళ్ళాలి అనే వాక్యం ఉందనుకోండి, తుమ్ కబ్ జానా హై అని సహజంగా మనం అడుగుతూ ఉంటాం. ఇప్పుడు ఎలా అనే మాటని ఉపయోగించి ఉర్దూలో ఏ విధంగా అడగాలో చూద్దాం. ఎలా అంటే ఉర్దూలో కైసా. వాక్యం చూద్దాం. నీవు ఎలా పైకెక్కావు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని తుమ్ కైసా ఊపర్ చఢ్ గయా థా అంటాం. అదే గౌరవంగా చెప్పాలి అంటే ఆప్ ఉపయోగించి చెప్పాలంటే ఆప్ కైసా ఊపర్ చఢ్ గయే థే అనాలి. గయే థే లాస్ట్లో మాత్రం ఏ థే అనే 2 ఏకారాలు వస్తాయి అన్నమాట. ఆ పదాల్లో మార్పు వస్తుంది, అది గమనించండి. తర్వాత ఇంకొక వాక్యం, నీవు ఎలా డాక్టర్వి అయ్యావు అని మన సహజంగా ఫ్రెండ్స్ని ఆట పట్టిస్తాం. తుమ్ కైసా డాక్టర్ బనా థా లేదా ఆప్ కైసా డాక్టర్ బనే థే అని ఆప్ ఉపయోగిస్తే ఆ వాక్యానికి చివర అక్షరాలు ఏ విధంగా మారతాయో, తుమ్ ఉపయోగించినప్పుడు ఆ వాక్యం చివర ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. తుమ్ కైసా డాక్టర్ బనా థా అని తుమ్ ఉపయోగించినప్పుడు ఉంటుంది. ఆప్ ఉపయోగించినప్పుడు ఆప్ కైసా డాక్టర్ బనే థే అని ఏకారాలు వస్తాయి చివర. అలాగే 3వ వాక్యం చూద్దాం. నీవు ఎలా పట్టుబడ్డావు? ఏదో ఒక విషయంలో పట్టుబడ్డాడు, క్లాసులో కాపీ చేస్తూ పట్టుబడ్డాడు అనుకుందాం. దాన్ని నీవు ఎలా పట్టుబడ్డావు అని మీ ఫ్రెండ్స్ నిన్ను అడుగుతారు. అప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తుమ్ కైసా పకడా గయా థా. తుమ్ అంటే నీవు, కైసా అంటే ఎలా, పకడా అంటే పట్టుబడటం, పకడా గయా థా ఈ పూర్తి వాక్యానికి అర్థం పట్టుబడ్డావు అనే అర్థం వస్తుందన్నమాట. తుమ్ కైసా పకడా గయా థా. అదే ఇప్పుడు గౌరవంగా చెప్పాలి అంటే ఆప్ ఉపయోగించి చెప్పాలంటే ఆప్ కైసా పకడే గయే థే. పకడే గయే థే అన్నీ ఏకారాలే. పకడే గయే థే అన్ని ఏకారాలు ఉంటాయన్నమాట. అలాగే నీవు ఎలా ఐఏఎస్ పాస్ అయ్యావు అని ఉందనుకోండి, దాన్ని తుమ్ కైసా ఐఏఎస్ పాస్ హువా థా అని తుమ్ ఉపయోగించినప్పుడు మనం అడుగుతాం. అదే ఆప్ ఉపయోగించినప్పుడు ఆప్ కైసా ఐఏఎస్ పాస్ హువే థే. పాస్ హువే థే అనే అర్థం అనే వాక్యం చివర మార్పు వస్తుంది. తర్వాత నీవు ఎలా వెళ్తావు? సహజంగా మనం అడిగే ప్రశ్న ఇలాగ ఉంటుంది. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తుమ్ కైసా జావోగే. తుమ్ అంటే నీవు, కైసా అంటే ఎలా, జావోగే జావోగే వెళతావు అనే అర్థం వస్తుంది. అదే ఆప్ ఉపయోగించి దాన్ని ఆప్ కైసా జావోగే అని కూడా అనొచ్చు, జాయేంగే అని కూడా అనొచ్చు, ఆప్ కైసా జాయేంగే అని కూడా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం కొన్ని కొత్త పదాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.